మధ్య న్యూట్రాసిటికల్స్ అనే మాట బాగా ట్రెండ్ అవుతుంది. దీన్ని మెడిసినల్ ఫుడ్స్ అని కూడా అంటుంటారు. న్యూట్రాసిటికల్స్ అనే పదం న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసిటికల్స్ రెండు కంబైన్ చేయబడ్డ పదం అన్నమాట. ఉదాహరణకి మనం గ్రీన్ టీ తాగుతాం. గ్రీన్ టీ ఒక పానీయం అయితే దాంతోపాటు మనకు దానివల్ల థెరపెటిక్ వాల్యూ, న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది. అలానే ఫుడ్లో కాడ్ లివర్ ఆయిల్ వాడుతూ ఉంటాం. దానివల్ల మనకి న్యూట్రిషన్ వాల్యూ, థెరపెటిక్ వాల్యూ ఉంటుంది. మనం రోజు కూరలో పసుపు, అల్లం ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాం మన ఫుడ్లో. వీటిని కూడా మనం మెడిసినల్ ఫుడ్స్ అనొచ్చు లేదా న్యూట్రాసిటికల్స్ అనొచ్చు. అసలు ఈ న్యూట్రాసిటికల్స్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వార్తల్లో ఉంది? మనందరికి తెలుసు, 7 ఏళ్ల క్రితం మన గవర్నమెంట్ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అంటే కామన్ మ్యాన్స్కి అందరికీ జనానికి ఒక మెడిసిన్స్ అనేవి, జనరిక్ మెడిసిన్స్ అనేవి ఎఫోర్డబుల్ ప్రైజెస్లో రావాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. సో మెడిసిన్స్ని ఎఫోర్డబుల్ ప్రైజెస్కి అమ్మటం కోసం జన ఔషధి కేంద్రాలు కూడా స్థాపించింది ప్రభుత్వం. ఈసారి ఈ న్యూట్రాసిటికల్స్ అనేవి జన ఔషధి కేంద్రాల్లో అమ్మొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డర్ జారీ చేస్తుందన్నమాట. దాంతో న్యూట్రాసిటికల్స్ అనే పదం మనకి వార్తలోకి వచ్చింది. అయితే ఈ న్యూట్రాసిటికల్స్కి సంబంధించి ఈ మొత్తం ఇప్పుడు మనకు న్యూస్లో ఉన్నది జన ఔషధి పరియోజన. ఈ జన ఔషధి పరియోజన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ కిందకి వస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాసిటికల్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్ట్రీ కిందకి వస్తుంది అనమాట. జన ఔషధి కింద ఏ డ్రగ్ అయినా, ఏ మెడిసిన్ అయినా టాప్ 3 బ్రాండ్స్ యావరేజ్ తీసుకుని, అంటే ఆ డ్రగ్ తయారీలో టాప్ 3 బ్రాండ్స్ యావరేజ్లో తీసుకుని దానికంటే 50% ప్రైజెస్ తక్కువగా ఉండాలన్నమాట. కొన్ని మెడిసిన్స్ అయితే జన ఔషధి కింద 80%, 90% తక్కువ ప్రైజెస్కి వస్తాయి. అంటే 100 రూపాయలు ప్రైజ్ ఉందనుకోండి, 10-20 రూపాయలు కూడా డ్రగ్స్ కూడా దొరుకుతాయి. మినిమం అయితే 50% తక్కువకు రావాలన్నమాట. సో ఈ న్యూట్రాసిటికల్స్ కూడా తక్కువ ప్రైజెస్కి మనకి దొరుకుతాయి ఇప్పుడు జన ఔషధి కేంద్రాల్లో. రూరల్ అన్రీచ్డ్ పాపులేషన్లో ముఖ్యంగా మనం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు కానీ ఎక్కడైతే మందులు దొరకో వాళ్ళందరికీ గవర్నమెంటే 2.5 lakhs డబ్బులు ఇచ్చి జన ఔషధి కేంద్రాలు పెట్టేస్తుందంట. ఈ న్యూట్రాసిటికల్స్ అనేవి ఇప్పుడు జన ఔషధి కేంద్రాల్లో కూడా అమ్ముతారు. న్యూట్రాసిటికల్స్ అనే మాట 1989లో 1989లో ఫస్ట్ టైం స్టీఫెన్ డిఫెలిస్ అనే ఆయన వాడారు. న్యూట్రాసిటికల్స్, న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసిటికల్స్, న్యూట్రాసిటికల్స్ అనేవి స్టీఫెన్ డిఫెలిస్ అనే ఆయన ఫస్ట్ టైం 1989లో వాడారనమాట. వీటికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, గ్రీన్ టీ, ఫోర్టిఫైడ్ ఫుడ్, ఫైబర్ రిచ్ చేసిన ఫుడ్ కానీ, రకరకాల విటమిన్స్ యాడ్ చేసిన ఫుడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి న్యూట్రాసిటికల్స్ అని చెప్పొచ్చు అనమాట. సో బాగా కరెక్ట్గా చెప్పాలంటే మన ఇండియన్ వే ఆఫ్ ఫుడ్, భారతీయ ఆహార విధానం కూడా న్యూట్రాసిటికలే అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం తీసుకునే చాలా రకాల ఫుడ్లో తులసి తీసుకుంటాము, పసుపు తీసుకుంటాము, ఇవన్నీ కూడా న్యూట్రాసిటికల్స్. మనం తీసుకునే రకరకాల స్పైసెస్లో కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. లవంగాలు ఉన్నాయి అనుకోండి, లవంగా వేసుకుంటే ఇట్స్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో మన దగ్గు తగ్గిస్తుంది, థెరపెటిక్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. సో ఈ న్యూట్రాసిటికల్స్ వాడటం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, థెరపెటిక్ వాల్యూ ఉంటుంది, ఏజింగ్ మన ముసలితనాన్ని తగ్గిస్తుంది, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుద్ది, చిన్న జబ్బులు రాయమవుతుంటాయి, క్రానిక్ డిసీజెస్ కూడా నెమ్మదిగా ప్రివెంట్ చేయొచ్చు, అవన్నీ ఉంటాయి అనమాట. అయితే న్యూట్రాసిటికల్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే ఫార్మాసిటికల్స్ లాగా న్యూట్రాసిటికల్స్కి పేటెంట్స్ ఉండవు. కాబట్టి దీనివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, దానికి పేటెంట్స్ ఉంటాయి. కానీ న్యూట్రాసిటికల్స్కి పేటెంట్ అనేది కొంచెం కష్టమైన పని అనమాట. ఈ న్యూట్రాసిటికల్స్ సంబంధించి గవర్నమెంట్ రెగ్యులేషన్ కానీ, గవర్నమెంట్ ఒక శాంక్షన్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవన్నమాట. తర్వాత ఈ న్యూట్రాసిటికల్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా దానివల్ల ఉపయోగం మనకు ఉండకపోవచ్చు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫలానా అది పనిచేస్తుంది, తులసి దీనికి పనిచేస్తుంది, లేకపోతే లవంగాలు దీనికి పనిచేస్తాయి, పసుపు ఇలా అని విపరీతంగా వాడతారు. దానివల్ల కూడా అవి కౌంటర్ ప్రొడక్ట్ అవుతాయి కొన్నిసార్లు. అయితే న్యూట్రాసిటికల్స్ అనేవి దే ఆర్ ద ప్రోడక్ట్స్ అదర్ దాన్ న్యూట్రిషన్, దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ యాజ్ మెడిసిన్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలంటే అంటే అవి ఫుడ్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, అవి న్యూట్రిషన్ మాత్రమే కాదు, మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట. ఒక ప్రోడక్ట్ మనం వాడేటప్పుడు అది న్యూట్రిషనా, మెడిసిన్ వాల్యూ అన్నప్పుడు న్యూట్రిషన్ మాత్రమే కాకుండా దానివల్ల ఆహారపరమైన ప్రయోజనాలు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నప్పుడే దాన్ని న్యూట్రాసిటికల్స్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు
చాలా వరకు ఇప్పుడున్న న్యూట్రాసిటికల్స్ మల్టిపుల్ థెరపెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఒక న్యూట్రాసిటికల్ మనం ఫుడ్ లాగా తీసుకుంటే ఉదాహరణకి మనం ఒక గ్రీన్ టీ తీసుకున్నా, లేకపోతే ఈవెన్ మనము ఇవి నిమ్మకాయ నీళ్ళు తీసుకున్నా రకరకాలుగా దానికి వెయిట్ తగ్గుతాము, చరిష్మా పెరుగుద్ది, ఫేస్లో గ్లో పెరుగుద్ది, ఇలాంటివన్నీ రకరకాలు ప్రతి దానికి ఒక ప్రాపర్టీ ఉంటుందంట. ఇప్పుడు హెర్బ్స్ ఉన్నాయి, చాలా హెర్బ్స్ మనం దీనిలో వాడుతుంటాం కూడా, మన ఫుడ్లో వాడుతుంటాం. ఇవన్నీ కూడా న్యూట్రాసిటికల్స్ కిందకే వస్తాయి. ఈ న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి అని చెప్పి ఫిలిమ్స్లో డైరెక్ట్ బిట్ రావచ్చు, గ్రూప్ 1లో అయినా సివిల్స్లో అయినా ఎక్కడైనా. అంటే ఫుడ్ విచ్ హ్యావ్ ఫార్మాసిటికల్ ఆర్ థెరపెటిక్ వాల్యూ ఈజ్ కాల్డ్ ఏ న్యూట్రాసిటికల్. గుర్తుపెట్టుకోండి.